నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మౌనిక. ఈరోజు మనతో ఒక స్పెషల్ అనే చెప్పాలి. స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ అని ఎందుకంటున్నాను అనంటే, ఒక సలార్ మూవీ ఫ్యాన్స్ కానివ్వండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, అండ్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సలార్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సో అండ్ ఒక సినిమా మనల్ని అంటే లైక్ ఈ సినిమాని చూడాలి, క్యూరియాసిటీ పెంచాలి అని అంటే ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఇవే మనల్ని ఆ సినిమా చూడాలా వద్దా అనే కాన్సెప్ట్‌ని మనకు తెలిసిపోతుంది చూడాలా వద్దా అని. సో ఆ సినిమాలో ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, సెకండ్ ట్రైలర్ కానివ్వండి, సాంగ్ అంటే ఇందులో యాక్ట్ చేసిన చిన్న పిల్లలిద్దరు అంటే చైల్డ్ ఆర్టిస్టులు ఈ 'సూర్యుడే' సాంగ్ రిలీజ్ అయ్యాక కానీ, ట్రైలర్ రిలీజ్ అయ్యాక కానీ, ఈ పిల్లలెవరు ఇంత అద్భుతంగా చేశారు అసలు? ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? అని చాలా మంది వీళ్ళ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ చేసినటువంటి కార్తికేయ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. దీంతో మాట్లాడి చాలా విషయాలు మూవీ గురించి తెలుసుకుందాం. హాయ్. హలో అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సీరియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సినిమా అసలు ఇట్లా దూసుకెళ్ళిపోతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది అక్క. అవునా? అసలు అంటే అనుకున్నావా నేను ఇట్లా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో చేస్తాను, ప్రభాస్ గారి పక్కన ఆయన క్యారెక్టర్ లో అంటే ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను, సో ఎప్పుడన్నా అనుకున్నావా? లేదక్క, నేను స్టార్టింగ్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయకుండా అలా జరిగిపోయింది. అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మా సొంతూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రాజపాలెం అని. ఓకే. పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఓకే, ఇక్కడే. ఎట్లా అసలు అంటే సినిమాలు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద ఆయనతో యాక్ట్ చేసావు? ఏమో అక్క, ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందేమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా సినిమాల్లోకి వెళ్ళాలి, టీవీలోకి వెళ్ళాలని అంటూ ఉండేవాడిని. ఫస్ట్ చిన్నప్పుడు లైట్ తీసుకున్నారు, బట్ రాను కూడా అదే అనేసరికి కొంచెం సీరియస్ తీసుకొని అప్పుడు స్టార్టింగ్ లో ఎలా వెళ్ళాలో తెలియదు. సో ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాము. అక్కడ మోడలింగ్, యాక్టింగ్ రెండు నేర్పిస్తామన్నారు. తర్వాత మోడలింగ్ ఫస్ట్ నేర్చుకున్నా. మోడలింగ్ నేర్చుకొని చిన్న షోస్ చేశాను, యాడ్స్ చేశాను. అలా కాంటాక్ట్స్ పెరిగి ఫస్ట్ వెబ్ సిరీస్ చేశా, రిలీజ్ అయింది. పరంపర అనే వెబ్ సిరీస్. ఎస్ఎంఎస్ సురేష్ గారు క్యాష్ చేశారు నన్ను దాంట్లోకి. సో అది నా ఫస్ట్ సిరీస్ అనమాట. తర్వాత ఇంకా స్లోగా మూవీస్ లోకి వచ్చి కొన్ని యాక్ట్ చేశాను, కొన్ని రిలీజ్ కాలేదు. సో అలా ఇంకా ఇప్పుడు సలార్ చేశాను. ఫస్ట్ మూవీ ఏంటిది ఇది? ఫస్ట్ మ్యూజిక్ స్కూల్ అనే మూవీ అక్క, శ్రేయా గారిది. ఓకే, అది రిలీజ్ అయిపోయిందా? రిలీజ్ అయిపోయింది. ఓకే. అంటే ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది నీకు? ఎవరి త్రూ వచ్చింది? మ్యూజిక్ స్కూల్ చందు అన్నని కాస్టింగ్ డైరెక్టర్. ఓకే. సో వాళ్ళు ఇలా పిల్లల పిల్లల కోసం చూస్తున్నప్పుడు అన్న నా ప్రొఫైల్ పంపించడం, డైరెక్టర్ సార్ ఒకసారి నన్ను పిలిపియడము, ఆడిషన్ చేపియడము, డాన్స్ రిహార్సల్స్ అన్ని చేపియడం. తర్వాత అప్పుడు సెలెక్ట్ అయ్యి స్లోగా షూట్ లోకి వెళ్ళి ఇంకా అలా అయింది. ఓకే. ఆ తర్వాత ఇంకేం సినిమా చేసావు? తర్వాత ఇప్పుడు సలార్ అయ్యాక మ్యూజిక్ స్కూల్ తర్వాత సలార్ చేసా. ఓకే. ఇప్పుడు లూసిఫర్ 2 చేస్తున్నాను, మట్కా చేస్తున్నాను, ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మామూలుగా లేదు అసలు నీకు. అసలు ఇంకా ఖాళీగా ఉండవేమో నువ్వు ఇంకా ఇప్పటి నుంచే. అండ్ అసలు ఈ సలార్ మూవీకి ఎట్లా ఆడిషన్ జరిగింది, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు సలార్ అని అంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అంటే సో మెనీ అంటే 1,000 మంది ఆడిషన్ కి వస్తారు. అందులో అసలు నువ్వు ఎట్లా సెలెక్ట్ అయ్యావు, నిన్ను ఎట్లా సెలెక్ట్ చేశారు? అసలు ఆ స్టోరీ ఏంటో మాకు చెప్పు ఒకసారి. అంటే స్టార్టింగ్ లో చాలా మంది చూస్తున్నారు, మీరు అన్నట్టే చాలా మంది చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెట్ కావట్లేదు, లుక్ గానీ యాక్టింగ్ గానీ అలా సెట్ కావట్లే. ఇంకా లాస్ట్ ఆప్షన్ గా ప్రతాప్ అన్నని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. సో ఆ అన్నని కాంటాక్ట్ చేశారు. అన్న సలార్ లో కూడా చేశారు. సో ఆ అన్న నా ప్రొఫైల్ తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. సో దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకాష్ అన్న కొన్ని ప్రొఫైల్స్ ని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. దాంట్లోంచి ఒకరిద్దరిని, నన్ను ఇంకొకరిని ఒకసారి ఆడిషన్ కి రమ్మని పిలిచారనమాట. సో పిలిచారు, వెళ్ళాము, చెప్పారు సీన్. సార్ వచ్చి చూశారు, హైట్ చూసుకున్నారు, సీన్ చెప్పేసి వెళ్ళిపోయారు. అన్నోళ్ళు ప్రాక్టీస్ చేయించారు, మాటికి ప్రాక్టీస్ చేయించి లాస్ట్ కి ఇంకా పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు వీడియో తీసి నీల్ సార్కి చూపించారు. అప్పుడు నీల్ సార్కి నచ్చి ఇంకా అక్కడికక్కడే ఫైనలైజ్ చేసేసారు. ఓకే. అసలు అనుకున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అంటే ఒక KGF 2 అంత పెద్ద డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేస్తాడు అనే థాట్ ఉందని? అంటే స్టార్టింగ్ కాల్ రాకముందు ఆబ్వియస్ గా సలార్ అనే థాటే లేదు అసలు. ఆ సినిమా అంటూ
ఉందని తెలుసు, బట్ మనది మనకు వస్తుంది అన్న థాట్ లేదు. ఒకసారి కాల్ వచ్చాక ఇంకా నా బెస్ట్ ఇచ్చాను నేను, ఇంకా సార్కి నచ్చి తీసుకున్నారు. ఓకే. అంటే ఫస్ట్ లైక్ నిన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఆయన మీతో ఎట్లా మాట్లాడారు? ప్రశాంత్ నీల్ గారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఆయన బిహేవియర్ ఎట్లుంది? ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్, పెద్ద పెద్ద హీరోస్ ని చూసుంటారు. సో నువ్వు ఆయన సినిమాలో ఫస్ట్ అబ్బాయివి, సో అసలు ఎట్లా ట్రీట్ చేశాడు నేను? సార్ చాలా జోవియల్గా ఉంటారు అక్క. అంటే వర్క్ అప్పుడు వర్కే ఉంటారు, ఫ్రీగా ఉన్నప్పుడు అంతే జోవియల్గా కూడా ఉంటారు అనమాట. సో స్టార్టింగ్ రిహార్సల్స్ అప్పుడు కానీ వచ్చి రిహార్సల్ అంటే వచ్చేవాళ్ళు, సీన్ చెప్పేవాళ్ళు, మమ్మల్ని కూర్చోబెట్టి స్టార్టింగ్ లో ఇద్దరిని కూర్చోబెట్టి మీ రోల్స్ ఏంటో మీకు తెలుసు కదా అని ఇలా మొత్తం మా హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సీన్లో మీరు ఇలా చేయాలి అని ఆయన గెస్ట్ హౌస్ దగ్గర కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ చెప్పారు. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళకి సార్ వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా అన్నోళ్ళు ప్రాక్టీస్ చేయించడం రోజు ఒక 3-4 days స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాం కానీ, వరల్డ్లోకి వెళ్ళాం కానీ ప్రాక్టీస్ చేసి ఇంకా అలా తీసుకెళ్లారు అన్నోళ్ళు మమ్మల్ని. ఎన్ని డేస్ పట్టింది షూట్? 10-15 days. మీ సీన్స్ వరకు? మా సీన్స్ వరకు రీషూట్స్ ఇవన్నీ కలిపి 10-15 days అయింది. 10-15 days లో కంప్లీట్ అయిపోయిందా? ఓకే. అంటే లైక్ ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అంటేనే బ్లాక్ థీమ్, మొత్తం ఆ బొగ్గు మసి ఉండడము. సో అదంతా నీకు ఎట్లా అనిపించింది? అదేం పట్టించుకునే వాళ్ళం కాదక్క. యాక్టింగ్ చేసేటప్పుడు వెళ్ళడం, మన కాస్ట్యూమ్ వేసుకోవడము, మన సీన్ పర్ఫెక్ట్ గా చేసి వచ్చేయడం అంతే గానీ ఇవేం పట్టించుకునే వాళ్ళం కాదు. అది సినిమాకి అవసరం కాబట్టి వాళ్ళు పెట్టింది. సో దాంట్లో ఇంకా మా యాక్టింగ్ మేము చూసుకునే వాళ్ళం అంతే. ఇంకా ఏదైనా అంటే నీ షార్ట్ కానీ, ఆ అబ్బాయి ప్రభాస్ క్యారెక్టర్ చేశారు, ఆ అబ్బాయి షార్ట్ కానీ ఏదైనా మీది పర్ఫెక్ట్ గా రానప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఇట్లా చిరాకు పడ్డము, లేదా అట్లా కాదు ఇట్లా అని చెప్పడం ఏమైనా చేశాడా? అంటే 99% ఎప్పుడు కూల్ గానే ఉంటారు సార్. అంటే నేను చేసిన షార్ట్లు అయితే ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే. ఓకే. అంటే చెప్పినా కూడా ఇది బాగాలేదని ఎప్పుడు చెప్పరు. ఇంకా కావాలరా, నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఈ ఎమోషన్ ట్రై చేయి, ఆ ఎమోషన్ ట్రై చేయి, ఇలా చెప్పు అని ఇంకా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు తప్ప ఎప్పుడు బాగాలేదని అయితే చెప్పలే. ఇంకా ఎవరో ఒక యాక్టర్ గానీ ఎవరైనా చెప్పిందే మాటికి చెప్పినా కూడా సేమ్ తప్పు చేస్తుంటే ఇంకా లాస్ట్ కి కోపం వచ్చింది, కానీ అది కూడా మళ్ళీ పెద్ద కోపం రాదు, వచ్చి అరుస్తారు అంతే. తర్వాత ఇంకా దెబ్బకి చేసేస్తారు అంతేనా? ఇంకా ఓకే. అంటే ప్రభాస్ గారు నార్మల్ గానే ఉన్నారు, అంటే ఎప్పట్లో ఏ సినిమాలో చూసినా అట్లనే ఉంటారు కాబట్టి యాక్షన్ మూవీలా చూపించారు. బట్ నీ కాస్ట్యూమ్ లైక్ నువ్వంతా చాలా డిఫరెంట్ గా ఉన్నావు. అంటే ముక్కు పుడక పెట్టుకోవడము, మెడలో కడియాలు వేసుకోవడము, అంతే బ్లాక్ ఇట్లా ఇవన్నీ పెట్టుకోవడము, ఏంటి అసలు అది? అంటే సార్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన దాని బట్టి ఏంటంటే అక్క, సార్ కి మొత్తం ఈ కాన్సార్ ఇదంతా అసలు మొత్తం పీపుల్ గురించి ప్రతి హిస్టరీ, అసలు ఎందుకు ముక్కు పుడక, ఇది ప్రతి దాని గురించి ఒక హిస్టరీ ఆయన రాసుకొని పెట్టుకున్నారంట బోర్డు మీద. సో ఈ కాస్ట్యూమ్ ఏంటంటే మీరు ట్రైలర్ లో చూస్తుంటే 3 విగ్రహాలు ఉండడం. సో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ దేవుడిని ఫాలో అయ్యేటట్టు, వాళ్ళ కల్చర్ ఎంత మోడర్న్ వరల్డ్ లోకి వచ్చినా కూడా వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టు ముక్కు పుడక గాని, బొట్టు గాని, డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండేది అనమాట. ఓకే. అంటే ఈ ముక్కు పుడక ఇట్లా రియల్ గానే పెట్టారా, లేకుంటే జస్ట్ ఇట్లా నార్మల్ గా అతికించారా? అది ఇట్లా ఎలాస్టిక్ టైప్ అక్క. ఓకే. నొప్పి ఏం రాదా? ఓకే. అంటే ఇవన్నీ పెట్టుకొని కూడా నువ్వు అక్కడ లైక్ మీరిద్దరు సాంగ్ వస్తున్నప్పుడు ఇట్లా పట్టుకోవడము, ఒక ఎద్దుల బండి ఎక్కడము, సో అటు ఇటు వెళ్ళడము, సో ఇలాంటివి చేసేవిగా ఏమైనా కష్టం అనిపించిందా? లేదా ఇంకా పెట్టుకుంటే నా క్యారెక్టర్ ఫీల్ వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్ గా ఉంటే నార్మల్ కార్తికేయ అనుకోవచ్చు, బట్ ఇవన్నీ పెట్టుకుంటే అదో డిఫరెంట్ ఫీల్, వరద క్యారెక్టర్ అన్న ఫీల్ వచ్చింది, ఇంకా బాగా చేయొచ్చు అప్పుడే. ఓకే. అంటే సాంగ్ విన్నావు కదా సూర్యుడే, అంటే ఒక మూవీని హైప్, కొన్ని సినిమాలకి హైప్ తెప్పించాలి అని అంటే కొన్ని సాంగ్స్ ద్వారానే అవుతాయి. ట్రైలర్ ఒక హైప్ అయితే ఇందులో ఈ మూవీలో సాంగ్ ఇంకొక హైప్. సో ఆ సాంగ్ మొత్తం ఫ్రెండ్స్ గురించి అండ్ ఎమోషనల్, టోటల్ ఎమోషనల్. సో ఆ ఎమోషనల్ ఎట్లా క్యారీ చేసావు నువ్వు? అది ఆ సాంగ్ మాంటేజెస్ కొన్ని మాకు తీసుకున్నారు అప్పుడు సెకండ్ షెడ్యూల్లో. మాకు సాంగ్ మాంటేజెస్ స్టార్టింగ్ లోనే కొన్ని మాంటేజెస్ తీసుకున్నారు అనమాట. సో అప్పుడు రావడం, సార్ చెప్పడం, ఎమోషన్ అంటే ఒకే సీన్ ని ఒక సీన్ అయితే టూ వేస్ లో చేసాం. మీరు థియేటర్ లో చూస్తారు, ఆ అన్నం తినిపించేది ఒకటి ఎమోషనల్ సీన్ ఉంటది, ఒకటి బాగా అల్లరి చేస్తూ అలా సీన్ ఉంటుంది. థియేటర్ లో ఉంది అది. అక్కడే రెండు ఉన్నాయి, ఒకటి అల్లరి చేయాలి, ఒకటి ఎమోషనల్ సీన్. సో సార్ అదే కదక్క, ఎప్పుడు బాగాలేదని చెప్పరు, డిఫరెంట్ ట్రై చేస్తారు సార్. అంటే నా థాట్, ఆయన థాట్ ప్రాసెస్ వేరుంటది, పక్కన థాట్ ప్రాసెస్ వేరుంటది. సో ఈయన మైండ్ లో ఇంకేముందో, ఇంకేం చేయగలడు అన్నట్టు ఇంకా డిఫరెంట్ ట్రై చేస్తాడు బెస్ట్ అవుట్పుట్ రావడానికి. అలా
ఆ ఎమోషనల్ ఎట్లా క్యారీ చేసావు నువ్వు? అప్పుడే అల్లరి చిలుపుతనము, ఆ! మళ్ళీ అప్పుడప్పుడే ఆమె ఒక ముద్ద పెట్టగానే సాడ్ అవ్వడము, ఉమ్. అల్లరి చేయడము. ఎట్లా అసలు అంటే ఎమోషనల్‌ని ఎట్లా క్యారీ చేసావు? లైక్ నీకేం చెప్పారు ఆ టైంలో? అప్పుడు వచ్చి అన్నోళ్ళు కానీ సోరోళ్ళు కానీ సీన్ మొత్తం క్లారిటీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వెళ్ళిపోతాం ఆ వరల్డ్‌లోకి. ఓకే. ఆ ఫీల్ అవుతాం మనం ఆ క్యారెక్టర్‌ని. ఫీల్ అవ్వడం గానీ ప్రతిది బాడీ మూవ్‌మెంట్స్‌తో సహా నువ్వు ఇప్పుడు ఎమోషనల్‌గా ఉన్నావు అంటే బరువుగా ఉండాలి బాడీ. హ్మ్. అలా బరువుతో నడవాలి. నార్మల్‌గా ఓకే. నడిచినట్టు కాకుండా. సో ప్రతీది అలా పిన్ టు పిన్ చెప్పడం వల్ల అది మనం చేసేస్తామంటే మనకు ఆటోమేటిక్‌గా ఎమోషన్ అనేది హ్మ్. వచ్చేస్తూ ఉంటదన్నమాట. అలా చేశారు. ఓకే. అంటే ఇంతమందిలో అంటే కొన్ని సెట్స్‌లో కొంతమందే ఉంటారు. హ్మ్. ఇంకో కొన్ని సెట్స్‌లో చాలా మంది ఉంటారు. అంతమందిలో సిగ్గు అనిపించిందా? లేకపోతే లేదు నేను ఎవరిని పట్టించుకోను. నా సీన్ నేను చేయాలి అనుకునేవాడివా? లేదక్క ఓన్లీ మదర్, ఫాదర్, చెల్లి, ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర సిగ్గు అన్‌కంఫర్ట్ ఉంటది గానీ ఎందుకు? ఏమో అంటే మరి వాళ్ళే గదా చిన్నప్పటి నుంచి నీకు ఆ! సపోర్ట్ చేసేది. అవునవును. అంటే చిన్నప్పటి నుంచి కలిసున్నాం బాగా క్లోజ్ గాబట్టే చూస్తే ఎక్కడ ఆ! మూవీస్ అహా! అన్‌కంఫర్ట్‌నెస్ ఉంటది. ఆ! తెలియనోళ్ళు అప్పుడప్పుడే పరిచయం అయినోళ్ళ ముందు ఎవరి ముందైనా చేసేయగలం. హ్మ్. ఎంతమందున్నా గూడా. ఓకే. హ్మ్. ఈశ్వరీరావు గారితో లైక్ నీ జర్నీ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? తనెట్లా మాటలు కానివ్వండి, రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ఎట్లా బిహేవ్ చేశారక్కడ? తనతో మాకు 2 డేస్ షూట్ అయిందక్క. ఓకే. సో, అప్పుడు గూడా పెద్ద యాక్టరు అన్నట్టు బిహేవ్ చేసేది గాదు హ్మ్. మ్యామ్. సో, అంటే కోఆర్డినేషన్ కుదిరేది. ఓకే. ఒక సీన్ చేస్తున్నప్పుడు తనొకటి ఈ ముద్ద తినిపించేటప్పుడు నేను ఇ ఇలా తినిపిస్తా. ఓకే. నువ్వు వెంటనే తిని నేను ఈడికి 2 సెకండ్స్‌లో తినిపిస్తా. ఆ లోపు నువ్వు అది తినేసి మళ్ళీ ఇది క్యాచ్ చెయి ఓకే. అన్నట్టు ఒక కోఆర్డినేషన్ చెప్పడం. కెమెరాలో ఇట్లా బావుంటది. ఇలా బావుంటదని చెప్పడం. సో, మొత్తం సీన్ రావడానికి అందరం సీన్ మంచిగా రావడానికి అందరం కష్టపడేవాళ్ళం అలా ఇంకొకటి కోఆర్డినేషన్‌తో. ఇంకొకటి కూడా అడిగేవారంట నీకు ఏ కర్రీ కావాలి? అవునవును. ఎట్లా నీకు ఏ కరెక్టే. ఆ! కర్రీతో తినిపించాలి? ఆ! ఆ! అంటే అదే ఆ సీన్‌లోనే హ్మ్. డిఫరెంట్ కర్రీస్ పెట్టినప్పుడు ఏ కర్రీ కంఫర్టబుల్ ఉంటావు నువ్వు? హ్మ్. ఎంత ముద్ద పెడితే నువ్వు యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసి మాట్లాడతారు ఫాస్ట్‌గా బావుంది. చేయగలవు హ్మ్. అన్నట్టు ప్రతీది అడిగి అవతల ఆర్టిస్ట్ కూడా మంచిగా రావాలి అన్నట్టు చూసుకునేవాళ్ళు మ్యామ్. ఓకే. అంటే 'జగపతి బాబు' గారితో మీకిది సెకండ్ మూవీ. ఎందుకంటే హ్మ్. ఆయన ఆల్రెడీ వేరే మూవీలో మీరు చైల్డ్ క్యారెక్టర్ పరంపర. చేశారు. ఆ! సో, ఎలా ఉంది? తనతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఈ మూవీలో మీకు? అన్ చిన్నప్పటివి. అంటే యాక్చువల్‌గా పరంపరలో కలవలేదక్క. హ్మ్. 'సలార్‌లో' ఛాన్స్ వచ్చింది. బట్ నేనప్పుడు వేరే షూట్‌లో ఉన్నా. అయ్యయ్యో! అమలాపురంలో ఉన్నా. ఓకే. సో, అప్పుడు ఇలా 'జగపతి బాబు' గారితో సీన్ రా అంటే మరి కుదరదన్నా ఇట్లా కమిట్మెంట్ ఇచ్చేసా ఈళ్ళకంటే. హ్మ్. అప్పుడు నా డూప్‌ని పెట్టి చేపిచ్చారు ఫస్ట్. డూపులు. హ్మ్. డూప్‌ని పెట్టి ఓకే. చేపిచ్చారు. ఏది సార్ క్లోజప్. ఓకే. మళ్ళీ నేనొచ్చి కంటిన్యూస్ సెకండ్ షెడ్యూల్‌లో నాది మొత్తం తీస్తున్నప్పుడు నా క్లోజప్ తీసుకున్నారు. హ్మ్. అలా. నువ్వనుకున్నావా? అసలు అనవసరంగా మిస్ అయ్యా. ఫస్ట్ సినిమాలోనే నేను కలవలేదు. ఈ సినిమాలో గూడా మిస్ అయ్యాను. అనుకున్నా బట్ ఎప్పటికప్పుడు కలుస్తా ఒకే ఇండస్ట్రీ గదా! అని ఓకే. అలా. ఓకే. అంటే షూట్స్ జరిగేటప్పుడు అంటే 'ప్రభాస్' గారిని మీట్ అవ్వడము, లేదా 'పృథ్వీరాజ్' గారిని మీట్ అవ్వడము, మీ షాట్ జరిగేటప్పుడు పక్క పక్కన ఏవైనా వాళ్ళ షాట్స్ సో, అలా ఏమైనా జరిగాయా? లేదక్క నాకు తెలిసి మా షూట్ జరిగేటప్పటికి వాళ్ళదెప్పుడో అయిపోయింది. ఓకే. వాళ్ళ షెడ్యూల్ గాని, వాళ్ళ షూట్ అంతా ఎప్పుడో అయిపోయింది. హ్మ్. సో, ఎప్పుడు వాళ్ళని 'సలార్' సెట్స్‌లో అయితే ఎప్పుడు కలవలేదు నేను. ఓకే. హ్మ్. అంటే 'పృథ్వీరాజ్' గారి క్యారెక్టర్ చేశారు కాబట్టి హ్మ్. ఆయన కూడా మిమ్మల్ని లైక్ డైరెక్ట్‌గా చూసి గాని, మాట్లాడడం కానీ ఇలాంటివి అది జరిగిందక్క. ఎట్లంటే నన్ను మీరు ఈ సీన్ చూసుంటే థియేటర్‌లో 'వర్షం' సీన్ 'కడియం ఇసిరేసే' సీన్. అవునవునవును. ఆ సీన్ తీశాక ప్రశాంత్ నీల్ సార్‌కి బాగా నచ్చేసిన యాక్టింగ్ గాని నేను ఓకే. రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ గూడా చూసుకోకుండా మిడ్‌నైట్ 2:00కి పృథ్వీ సార్‌కి మెసేజ్ పెట్టారు. హ్మ్. ఇలా ఈ బాబు మీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఫస్ట్ అయితే ఒక సర్ప్రైజ్ మీకని మెసేజ్ పెట్టారు. ఓకే. తను ఏంటది అని అడగడం అంటే ఈయన రఫ్ కట్ పంపియడం. హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయడం. తిను మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు. ఇది మీ సీను. తిను ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. నన్ను నమ్మండి అన్నట్టు సజెస్ట్ చేశారనమాట. ప్రశాంత్ నీల్ గారు సజెస్ట్ చేసారు. ప్రశాంత్ ఓకే. నీల్ గారు హ్మ్. పృథ్వీ సార్‌కి సజెస్ట్ చేశారు. అప్పుడు పృథ్వీ సార్‌కి కూడా నచ్చి నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసి అప్పుడు 'లూసిఫర్ 2లో' ఆయన చిన్నప్పటి రోల్‌కి నన్ను క్యాస్ట్ చేసుకున్నారు. హ్మ్. అలా జరిగింది. ఆయన్ని మీట్ అవ్వడం. ఓకే. హ్మ్. అంటే మాట్లాడావా? లైక్ ఏదైనా ఆయన డైరెక్షనే కదక్క 'లూసిఫర్ 2'. మాట్లాడావు. ఓకే. మాట్లాడడం అంతా. తనెట్లున్నారు మీతో? తను కూడా చాలా ప్రొఫెషనల్‌గా, జోవియల్‌గా ఉంటారు. అంతేనా? హ్మ్. అంటే సినిమాలో మాత్రం అసలు ఎంత సీరియస్‌గా ఎక్కడ నవ్వడు, ఎక్కడ అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. హ్మ్. ఎట్లుంది తనతో బాండింగ్? సినిమాలో ఇంక అది క్యారెక్టర్ కాబట్టి అది తప్పదు. అంతే ఇంక బయట మాత్రం? బయట అంతా ఫ్రీగా, జోవియల్‌గా హ్మ్. ప్రతీది అంటే ఫ్రీగా మాట్లాడతారక్క. హ్మ్. ఏ పెద్ద స్టార్ నేను అన్నట్టు నేను ఇప్పటివరకు కలిసిన వాళ్ళు ఎవ్వరు అలా లేరు. హ్మ్.
సో మాట్లాడడం, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేయి ఇలా చేయి అని చెప్పడం, ఫ్రీగానే ఉండేవాళ్ళు సార్. ఓకే. ఇప్పుడు ప్రభాస్ గారితో మాట్లాడడం గానీ, లేకుంటే ఆయన షాట్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ చూడడము, లైక్ ఈయనే నీకు ఇంకో ఫ్రెండ్, ఇప్పుడు విదేశ్. విదేశ్ క్యారెక్టర్ Hmm. కాబట్టి లైక్ మాట్లాడడము ఎట్లా ఉంది ఏమని అవన్నీ అడిగాడా? లేదక్క, ప్రభాస్ సార్ని నేను కలవలే, ఓకే. ఇప్పటిదాకా కలవలేదు. తను కలిసాడు, చిన్న మాంటేజ్ ఉంటుంది ప్రభాస్ సార్తో. ఆ అబ్బాయి కలిసి. ఆ అబ్బాయి కలిసాడు. ఓకే. ఓకే. ఆ అబ్బాయి ఇక్కడ ఆ అబ్బాయి ఎట్లా సెలెక్ట్ అయ్యాడు? తను చెన్నై నుంచి అక్క, తను తమిళ్, వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్. ఓకే. తను సెలెక్ట్ అవ్వడం గురించి పెద్ద నాకు తెలియదు అక్క. అంతేనా? అతని పేరు ఆయన తెలుసా? విదేశ్. విదేశ్. అంటే ఒక బాండింగ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అండర్స్టాండింగ్ లో ఉండాలి, అంత మాట్లాడుకోవాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మాట్లాడుకున్నారా మీరు? బానే అక్క స్టార్టింగ్ రిహార్సల్స్ అప్పుడు కానీ, కాకపోతే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కదా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం. ఇంకా సీన్స్ అప్పుడు మాకు కోఆర్డినేషన్ కుదిరిపోయేది. నేను ఇలా చేస్తా, ఇలా చేయి, సీన్ బాగా వచ్చిద్ది అంటే ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు ఒక ఫ్లో లాగా ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. అక్కడ అమ్మ సీన్ దగ్గర తినిపించడము, ఒకటి ఎడ్ల బండి ఎక్కడము, ఇట్లా ఆయన ఏదో చిలుపు పని చేస్తాను ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం, ఇవే తప్ప ఎక్కడ చూసినా సీరియస్ గానే మీ లుక్. ఆయనదైతే ఇంకా దారుణం. అవునవును, ఆయన full serious ఉంటది. ఇంకొకటి అదే యుద్ధం జరుగుతుంది చూసావా, లైక్ మీరు ముక్కు పుడక కోసం వెళ్తారు స్టార్టింగ్ సీన్ లో. సో సో అట్లా అక్కడ ఎట్లా జరిగింది షూట్? అది యాక్చువల్ గా ముందు వేరే సీన్ షూట్ అయిపోయింది, తర్వాత పోస్ట్ పోన్ అయ్యాక సినిమా దాన్ని చేంజెస్ చేసి ఇప్పుడు థియేటర్ లో ఉన్న సీన్ చేశారనమాట. ఓకే. సో అది కూడా చాలా బాగా జరిగింది అక్క షూట్. అంటే చేంజ్ చేశారు ఆ సీన్ లిటిల్ బిట్. లిటిల్ బిట్. ఆ కోర్ ఎలిమెంట్ మొత్తం అదే ఉంచారు, ఆ వైర్ అదంతా. బట్ అక్కడ జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని మార్చారు. సో అలా ముందు వేరే ఉండే, ఇప్పుడు కొంచెం ఇవన్నీ మారాయి. అంటే ఆయన గురించి నీకు ఫస్టే తెలుసు, అంటే ఇట్లా ఉంటాడు అంటే మాకు సినిమా చూస్తున్నంత సేపు ఆయన ఇట్లుంటాడు చిన్నప్పటి నుంచి అట్లుంటాడు అనేది తెలియదు. బట్ నీకు అంతకు ముందు నుంచి ఒక ఐడియా ఉంది తను ఎలాంటోడు అని. అంటే మీకు ఈ కాన్సెప్ట్ లో అంటే స్క్రిప్ట్ లో చెప్పారా, లేకపోతే ఎట్లా ఎట్లా తెలిసింది నీకు? జస్ట్ చెప్పారా నీకు ఇలా ఉంటది ఆయన క్యారెక్టర్ అని? చెప్పారు అక్క, ప్రశాంత్ నీల్ సార్ కూర్చోబెట్టి చెప్పారు కదా స్టార్టింగ్ ఫస్ట్ డే అప్పుడు. ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సీన్లు ఇలా ఉండాలి, ఈ సీన్లు ఉన్నాయి మీకు ఇలా చేయాలి అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ప్రతిదీ. ఈ సూర్యుడో సాంగ్ లో బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అయ్యి ఈ లైన్ నాకు బాగా నచ్చింది అనే లైన్ ఎక్కడ చెప్తావు నువ్వు? సాంగ్ మొత్తం ఒక్కో దగ్గర క్రేజీ లిరిక్స్ ఉంటాయి అక్క, మొత్తం ఒక్కో ఫీల్ ఉంటది ప్రతిదానికి. అలా ఒకటి అని స్పెసిఫిక్ గా చెప్పలేం కానీ ప్రతిదీ సూపర్ ఉంటది లిరిక్. ఓకే. అంటే నీకు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నాకు ఈ లైన్ బాగా నచ్చింది, నేను కనెక్ట్ అయిపోయాను ఆ టైప్ లో ఏమైనా? ఒకటైతే సైగ ఒకడైతే సైన్యం ఒకడే అని ఉంటది, నెక్స్ట్ ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకటి విలే అని. ఆ రెండు బాగా నచ్చాయి. బాగా నచ్చాయి. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ సినిమాలో ప్రభాస్ గారిని చూపించిన తర్వాత అక్కడక్కడ మీ సీన్ కొన్ని వస్తాయి. సో అక్కడ ప్రభాస్ గారితోనే షూట్ చేస్తారా, లేకపోతే మీరు సపరేట్ గా చేస్తారా? లేదక్క, మేము సపరేట్ చేశాక అది ఎడిటింగ్ లో వాళ్ళు ఎడిటింగ్ లో పెట్టుకున్నారు. ఓకే. నెక్స్ట్ లైక్ ఇంకోటి ఏంటంటే అంటే నీ మేకప్ కి చాలా కష్టపడి ఉంటావు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అంటేనే ఒక బ్లాక్ థింగ్. సో ఆ మేకప్ కి ఎంత టైం పట్టింది? ఏ టైంకి మీరు షూట్కి వెళ్ళే వాళ్ళు, ఏ టైంకి లేసేవాళ్ళు, ఏ టైంకి క్లోజ్ చేసేవాళ్ళు? సో ఆ టైమింగ్స్ స్టార్ట్ అయ్యే టైమింగ్ ఎండ్ అయ్యే టైమింగ్ ఇంకా బేస్డ్ అక్క, ముందు రోజు షూట్ ఎలా అయింది, ఈ రోజు ఏ సీన్స్ తీస్తున్నాం అనేది ప్రతిరోజు ఇదే ఉంటుందని కన్ఫర్మ్ ఉండేది కాదు. బట్ మేకప్ కి అయితే నాకు 1/2 hour 45 minutes పట్టేది. ప్రతిది లుంగి కట్టడం కూడా డిఫరెంట్, బొట్టు షేప్ లో రావాలి, కాటు కళ్ళు, జుట్టు మొత్తం వెనక్కి దువ్వడం, ఈ ముక్కు పుడక, చెవులకి, మెడలోవి, ఈ కడియాలు, ఇవంతా టైం పెద్ద ఇబ్బంది. ఆ కలర్ కొంచెం అంటేది కానీ ఇంకా పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. అంటే మీ సీన్స్ స్టార్టింగ్ లో ఏవైతే సీన్స్ ఉన్నాయో మీకు బాగా ఇష్టపడి చేసిన సీన్? ప్రతిదీ మా బెస్ట్ ఇచ్చేయాలన్నట్టే చేసాం, కానీ ఒకటి బాగుంది ఇంకోటి బాగాలేదు అన్నట్టు ఏజ్. అంటే కడి ఏమో ఇయ్యడం కానీ, అమ్మ తినిపించడం. సినిమాలో అంటారా? మూవీలో అంటారైతే నాకు ఆ ఇసిరేసేటప్పుడు స్లోమో షాట్ ఉంటది వర్షన్ లో, అది నా ఫేవరెట్ నా దాంట్లో. దాని తర్వాత ఇంకోటి వాడు సెల్యూట్ చేస్తే నేను టేక్ బో అన్నట్టు చేస్తా, అదొకటి ఆ మాంటేజ్.
ఓకే. ఒకవేళ ప్రభాస్ గారు మాట్లాడుంటే ఏం మాట్లాడేవాడివి ఆ సెట్ లో? ఏమో అక్క, ఆయన మాట్లాడే వాళ్ళ ఏ సిచ్యువేషన్ లో మాట్లాడేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేనే అన్న సీన్ చేసేది సో అని చెప్పేవాడువా, లేకుంటే సినిమా విషయాలు చెప్పేవాడువా? సినిమా విషయాలు చెప్పేవాడిని అక్క. ఆబ్వియస్ గా ఇప్పుడు ఆయన తెలుసుకుంటారు ఇప్పుడు నేనేంటి ఏ సీన్ చేశాను అన్నట్టు తెలుసుకుంటారు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి చెప్ప చెప్పలేను కదా అక్క. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, ఆయనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇంకా సినిమా గురించి మాట్లాడడం చిన్న చిన్నగా అది. ఓకే. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశాంత్ నీల్ గారు కానివ్వండి, లేకుంటే పృథ్వీ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఈ చిన్నప్పటి సీన్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అనేవి ఏమైనా కాంప్లిమెంట్ చేయడం జరిగిందా? అక్క అంటే నేను పృథ్వీ సార్ని కలిసా కాబట్టి మొత్తం లూసిఫర్ టీమ్ అయింది. ఓకే. మొత్తం లూసిఫర్ టీమ్ అంతా ప్రతి ఒక్కరు చాలా బాగా చేసావు, గుడ్ వర్క్ అన్నావు, అలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ ప్రభాస్ గారు ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఇచ్చారు. నేను డబ్బింగ్ అయిపోయి ఇంకా నాది మొత్తం అయిపోయింది, డబ్బింగ్ చెప్పేసా, వెళ్ళిపోయే ముందు కూడా గ్రేట్ జాబ్ మ్యాన్ అనేసి అన్నం. అలా అప్పుడప్పుడు సార్ పెద్ద కాంప్లిమెంట్స్ ఇరు కానీ ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు. సినిమాలో ఇస్తా ఉంటారు అనమాట. బాగుంది ఇక్కడ, బాగా చేసావని. సో డబ్బింగ్ కూడా ఓన్ గానేనా నువ్వు? డబ్బింగ్ తెలుగులో ఓనేనా? ఓకే. అంటే నీ షూట్స్ కి వచ్చేసరికి ఎప్పుడు వెళ్ళేవాడివి? ఏమైనా ఇబ్బంది పెట్టేవాళ్ళ? లైక్ నీకు కొంచెం ఏమైనా బాగాలేనప్పుడు, లేదు సార్ నేను ఈ రోజు రాలేను, ఆ టైప్ లో ఏమైనా చెప్పేవాడువా, వెళ్ళేవాడువా? ఆ షూట్ చేసేటప్పుడు ఎప్పుడు అలా లేదక్క, చాలా బాగా చూసుకునేవాళ్ళు హోంబాలే ప్రొడక్షన్స్ వాళ్ళు. సో ఎప్పుడు అలా లేదు, టైంకి వెళ్ళిపోయేవాళ్ళం, చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఎప్పుడు ఒంట్లో బాగోకపోవడం ఎప్పుడు జరగలే ఆ షూట్ లో. ఓకే. అంటే ఈ షూట్స్ సీన్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ లోనేనా, లేకుంటే ఇంకెక్కడైనా వేరే వేరే ప్లేసెస్ లో ఏమైనా ప్లాన్ చేశారా? మా సీన్స్ అన్ని ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగాయి. ఆ చిన్న చిన్న మాంటేజెస్ మీరు చూస్తే వెనకాల బోట్ వెళ్దాం, సముద్రం ఉండే మాంటేజ్. వేరే సీన్ తీయడానికి మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు పనిలో పని మా మాంటేజెస్ కూడా అక్కడే తీసేద్దామని అక్కడ తీసారు మ్యాంగ్లూర్ లో. ఓకే. మూవీ రిలీజ్ అవ్వక ముందు ఫీలింగ్ ఎలా ఉండే నీకు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్? నాకు కోర్ పాయింట్ ఇదంతా తెలుసు కాబట్టి నేను నార్మల్ గానే ఉండే. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఫ్యాన్స్ అంటే కొంతమంది తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు. బట్ నాకు తెలుసు కాబట్టి నేను స్టేబుల్ గా ఉన్నా అలా. ఇంకొకటి ఏంటంటే కేజీఎఫ్ రాఖీ బాయ్ కూడా ఇందులోకి అంటే ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి లైక్ అనే ఒక టాక్ వస్తుంది, అది ఎంతవరకు నిజం అంటావు? లేదా ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటది. ఆ వాకింగ్ స్టైల్ ఒకరిది చూసి అది రాజమన్నారు వాళ్ళ నాన్నది, రాకీ బాయ్ వచ్చాడు అనుకున్నారు ఇప్పుడు థియేటర్ లో. బ్యాక్ సైడ్ నుంచి, అవునవును బ్యాక్ సైడ్ నుంచి వాకింగ్ స్టైల్ అంతా చూసి. నెక్స్ట్ చూసుకుంటే ఈశ్వరీరావు మ్యామ్ కేజీఎఫ్ లో ఒక క్యారెక్టర్, దీంట్లో ఒక క్యారెక్టర్. గరుడారామ్ సార్ కేజీఎఫ్ లో గరుడ క్యారెక్టర్, దీంట్లో రుద్ర క్యారెక్టర్. సో సేమ్ మనుషులే ఉన్నారు బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు రాకీ బాయ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు కదక్క. అంటే సెకండ్ హాఫ్ లో మేబీ ఎక్కడైనా టచ్ చేసే లే అసలు వీడు ఈ క్యారెక్టర్సే ఈ మనుషులే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇంకా డిఫరెంట్ యూనివర్స్ ఇది ఇంకా మొత్తం. అంటే ఇక్కడ ఇప్పుడు అంటే పృథ్వీ గారు నీకు ఇంకో మూవీలో ఛాన్స్ ఇచ్చారు అనేది విన్నాము, అది నిజమేనా? అదే అక్క లూసిఫర్ 2 అదే దాని గురించి. అంటే అది ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ షెడ్యూల్ అయింది, ఇంకా 2 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ఏదో ఒక అడ్డంకి పడి ఆపేయడము, సో ఇట్లా చాలా సార్లు చెప్పారు మూవీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, అట్లా ఇట్లా అని. సో అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే? స్టార్టింగ్ September 28 పోస్ట్ పోన్ అన్నప్పుడు నేను వేరే షూట్ లో ఉండి అన్న వాళ్ళకి కాల్ చేశాను, అన్న ఏంటని. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలే, వీళ్ళు మీమ్స్ వాళ్ళు పెట్టడం తప్ప. నేను వెంటనే కాల్ చేసి అడిగితే నిజంగా పోస్ట్ పోన్ అయిపోయిందిరా, మళ్ళీ ఎప్పుడు చేస్తారు తెలియదు అంటే ఫుల్ డిసప్పాయింట్ అయ్యి అప్పుడైతే. బట్ పోస్ట్ పోన్ అవ్వడం మంచిదైంది, ఇంకొంచెం బెటర్మెంట్ అవుట్పుట్, దాని మంచి అవుట్పుట్ కోసమే కదా చేసింది. అంటే ఇంకెన్ని మూవీస్ ఉన్నాయి ప్రెసెంట్ నీకు? ప్రెసెంట్ చేస్తున్నా ఒక 4-5 చేస్తున్నా. ఏం అసలు ఇంత చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద వాళ్ళతో, ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీ గారు, పెద్ద పెద్ద వాళ్ళతోనేనా? అలా కుదిరింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటావా, నేను వీళ్ళతోనే చేస్తాను, లేకుంటే నాకు ఏది వచ్చినా చేస్తాను అని అనుకుంటావా? అలా ఏం లేదు అక్క, క్యారెక్టర్ మంచిది, మంచి యాక్టింగ్ స్కోప్ ఉందంటే ఏదైనా చేసేస్తాయి. 10th క్లాస్ కదా ఇప్పుడు? 10th. ఏమనేవారు ప్రశాంత్ నీల్ గారు? అది ఫస్ట్ నార్మల్ షూట్ లో ఉన్నప్పుడు అడగడం, ఏ క్లాస్ చదువుతున్నవారు అంటే 10th అంటే, మరి వెళ్ళి సరిగ్గా చదువుకోరా, పాస్ అయిపో, లేదంటే మీ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి డాక్టర్ చేద్దాం అనుకున్నా ఇలా చేస్తాను అంటే, నేనేమో డాక్టర్ కాదు సార్ నేను యాక్టర్నే అని చెప్పడం. తర్వాత ప్రతిసారి
ఇంకా 2 times అన్నారు. అదే సిచ్యువేషన్ లో ఒకసారి ఎలాగోలా పాస్ అయిపోరా అంటే, సరే ఓకే సార్ 70-75% కన్ఫర్మ్ అంటే, అదేంది పాస్ అవ్వడానికి 75% నీకుందా అంటే, కాదు సార్ నేను 70-75% స్కోర్ చేయగలను అంటుంటే, ఓ అయితే ఓకే నేను. సో వెళ్ళే ముందు కూడా ఎలాగోలా 10th పాస్ అయిపోరా అని చెప్పేసి వెళ్ళడం నా ర్యాప్ అప్పుడు అలా. ఈ అంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫన్నీయెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే మెమోరీస్ గానీ ఫన్నీ థింగ్స్ ఏవైనా? ఇదే అక్క ఈ 10th క్లాస్ అది కొంచెం బాగా కామెడీ చేయడం. మిగతా అంతా వర్క్ లో ఉండేవాళ్ళం కాబట్టి పెద్ద మాట్లాడడానికి వీటికి పెద్ద టైం ఉండేది కాదు. ఈ మన సెకండ్ షెడ్యూల్ లో కొంచెం టైం దొరకడం అలా మాట్లాడడం. అంటే ప్రతి షూట్కి వచ్చేవారా తను? ఆ, ప్రతి మీరు చేసే ప్రతి నీల్ సీన్ సార్ దగ్గర ఉంటే ఆయనే కదా డైరెక్టర్. ఇంకా ఆయన మాత్రం దగ్గర ఉండి ప్రతిదీ చూసుకునేవాళ్ళు. అంటే మేకప్ దగ్గర నుంచి ఉమ్. లైక్ మొత్తం డ్రెస్సింగ్ కూడా. అంటే ఇదంతా అన్నోళ్ళు చేసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు. ప్రతిదీ చేపించి Costume రెడీ designers, చేసి okay. యాక్టింగ్ కాస్ట్యూమ్ తో సహా నీల్ సార్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు సార్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేవాళ్ళు. నిన్ను సెలెక్ట్ చేయడానికి నువ్వేం రీజన్ అనుకుంటున్నావు చెప్పు నీలా? సేమ్ ప్రొడ్యూసర్ లాగా లుక్ ఒకటి, యాక్టింగ్, ఈ రెండే అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే నీ హెయిర్ అనుకుంటున్నా. అంటే హెయిర్ స్పెషల్ గా చూడలేదు, బట్ నేను వేరే మూవీస్ కి పెంచా, ఇంకా దీనికి ఇదే లుక్ లో వచ్చా. ఇంకా సార్ ఏమో చూడడం వీడి మొహం కంటే ఎంటికలు ఎక్కువ కనిపిస్తున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి అన్నట్టు వెనక్కి వేసేయమన్నాం అలా. అంటే లైక్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. చాలా మందికి కానీ లైక్ విగ్గులు పెట్టడమో లేకుంటే సమ్మింగ్ ఏదైనా హెయిర్ స్టైల్ చేయడమో అట్లా చేస్తారు కదా. జస్ట్ ఎంత న్యాచురల్ గా ఉందంటే సినిమాలో అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిచ్చారు మీరు అంతా అసలు అట్లుంది. సో మీ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఇంకా అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఫోన్స్ ఏమైనా కానీ మెసేజెస్? అంటే ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళడం, మెసేజ్ చేయడం బాగా చేసేవారు అన్నాం. ప్రతి ఒక్కరు టీచర్స్, రిలేటివ్స్ అందరూ వీడియోలు పెట్టడం నావి. టీచర్స్ ఏమని వాళ్ళు అంటే అదొక భయం ఉంటుంది కదా, అమ్మ సినిమా టీచర్ అట్లా అని. అంటే టీచర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళు అక్క. మెసేజ్ పెడతా ఉంటారు ఇప్పటికి, కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ అని. సో అలా చాలా సపోర్టివ్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా ఇంకా మూవీస్ ఉన్నాయా లైక్ ఇదేనా? అదేమో నాకు తెలిసి మరేమో అది నీల్ సార్ విజన్ ఎలా ఉంటుందో. ఓకే, బట్ నేనైతే ఇప్పటివరకు సలారే చేశాను. అంటే చెప్పాలనుకోవట్లేవా లేకపోతే అలా ఏం లేదు అక్కడ, నాకే తెలియదు ఇంకా. నువ్వు ఇంతకు ముందు ఏది అడిగినా కూడా సినిమా చూడండి, సినిమా చూడండి, సినిమా చూడండి ఆ డైలాగులే కదా. అందుకే ఇప్పుడు ఇంకా అది ఏమంటారు రిలీజ్ అవ్వట్లేదు, అనౌన్స్ చేయలేదు కాబట్టి ఏమో తెలియదు, చూడాలి. లేదక్క అలాగా నాకే నిజంగా తెలియదు. ఓకే, ఒకవేళ అవకాశం వస్తే మాత్రం మామూలుగా ఉండదేమో ఇంకా. ఓకే, ప్రభాస్ గారితో అంటే లైక్ ఏదైనా సినిమా చేయాలి అంటే ఈ మూవీలో నువ్వు ఎట్లా కలవలేదు, నెక్స్ట్ ఆయనతో ఏదైనా చేయాలనుకుంటున్నావా? అక్క అనుకుంటాం, బట్ అది రావడం వేరు కదా. సో వస్తది రాదు అనేది సెకండ్ అదంతా, బట్ నీ ఆలోచన. తప్పకుండా ప్రభాస్ సార్తో చేయడానికి వస్తే తప్పకుండా చేస్తా. ఓకే, ఇండస్ట్రీలో నీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? అందరక్క అందరం కాదు, ఒక్కరే చెప్పాలి. ఒక్కరని చెప్పాలంటే నాని అన్న. నాని ఎందుకు? అన్న న్యాచురల్ యాక్టింగ్ గానీ, వే ఆఫ్ టాకింగ్ అంత చాలా బాగా ఇష్టం. నువ్వు కూడా న్యాచురల్ గా ఉంటావని కాదు, అన్న న్యాచురల్ గా ఉంటాడని నేను. ఓకే, అంటే ఒకవేళ నీకు అనిపిస్తుంది కదా నేను ఈయనతో చేస్తే బాగుండు, లైక్ ఈయన సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అనే వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరి సినిమాలో చేయాలని ఉంటుంది అక్క, ఈలని ఏం కాదు, మంచి క్యారెక్టర్ ప్రతి ఒక్క సినిమాలో చేయాలని ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్పాను అనుకో, నెక్స్ట్ బయటకు వస్తే ఎట్లుంటుందో వీడియో అలా అని కాదక్క, నాకు నిజంగా ఇప్పుడు మంచి క్యారెక్టర్ వస్తే ఎవరి సినిమా అయినా చేసేస్తాం కదా. అంటే నీకుంటది కదా మైండ్ లో, లైక్ ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి రాకముందు అండ్ నీకు ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వీళ్ళతో చేస్తే బాగుంటది నా కెరీర్, లైక్ నువ్వు ఆల్రెడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ లో చేసావు కాబట్టి నువ్వు స్టార్ అయిపోయినట్టే ఇంకా. బట్ ఇంతకు ముందు నీకు ఒక ఉంటది కదా, వీళ్ళతో అయితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే కొంచెం నాని అన్న ఇష్టం కాబట్టి నాని అన్నతో చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఓకే, అండ్ 10th క్లాస్ కదా, ఏమన్నా క్రష్ అట్లా? అమ్మున్నదని అబద్ధం చెప్పాకు. అమ్ముందని కాదక్క, నేను పెద్ద టైం వేస్ట్ అనుకుంటాను. టైం వేస్ట్ అనుకుంటా, అనవసరం డిస్ట్రాక్షన్స్ అనుకుంటా. ఇవన్నీ టైం వేస్ట్ ఇవ్వరాలు, సినిమాలు అంతా అనుకుంటావా? కెరియర్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ కెరియరా లేకుంటే డాక్టరా? అర్థం కాలేదక్క. లైక్ యాక్టింగా డాక్టరా? డాక్టర్ సైడా యాక్టింగ్ సైడ్? యాక్టింగ్ అక్క, యాక్టింగ్ ఆఫ్ కోర్స్. మరి అమ్మ వాళ్ళు డాక్టర్స్ అంటున్నారుగా? లేదే, అంటే సార్ అప్పుడు ఏదో రైమింగ్ కోసం వాడారు కానీ అమ్మ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు యాక్టింగ్కి వెళ్ళమని. మీ నాన్నగారు లైక్ ఎట్లా అంటే ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా,
ఆ! మంచి మంచి వాళ్ళే సెట్ అవ్వట్లేదు. మనకు అసలు ఏం టచ్ లేదు అనేవారా? ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ డాడీ, రిలేటివ్స్ అందరు స్టార్టింగ్‌లో పెద్ద ఏం సపోర్ట్ చేయలే. హ్మ్. ఎందుకు ఇప్పుడు అవసరమా? రిస్క్ ఎందుకు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేస్తారు అందరూ. ఇప్పుడు మన చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అంతే. స్టార్టింగ్‌లో. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కంగ్రాచ్యులేషన్స్, హ్మ్. ఆల్ ద బెస్ట్‌లు, బాగా చేసావు అన్నావు. అంటే ఆ టైంలో నీ ఫీలింగ్ ఎలా ఉంటది? చూపిస్తా ఇలాగన్నట్టు. ఓకే. నన్నన్నారు గదా! చూడండి. నన్నన్నారు కదా కాదు. హ్మ్. బట్ మీరు అంటున్నారు కదా, నేను చేసి చూపిస్తా మీరు అనుకున్నది రాంగ్ అని. అంతకు మించి చెప్పాల్సిందేం లేదు. హ్మ్. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అయితున్నారు? ఫ్రెండ్స్ ఆబ్వియస్‌గా ప్రౌడ్ ఫీల్ అవుతారక్క. మామూలుగా గాదు ఎక్సైట్‌మెంట్. స్కూల్ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కానీ స్కూల్ మొత్తం దడదడలాడిపోతుంది అక్కడ. హెల్త్ ఎట్లుండిద్దంటావు? అది చూడాలి ఇప్పుడు వెళ్ళి. ఓకే. అంటే వాళ్ళతో లైక్ సినిమాకెళ్ళడం ఏం చేయలేదు. సలార్కి వెళ్ళలేదక్క. ఆ! హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళిచ్చారా? నువ్విచ్చావా? వాళ్ళు ఇచ్చారు. నేను టికెట్లు వాళ్ళ కోసం తెస్తే వాళ్ళు ఏవేవో అయ్యయ్యో! పేరెంట్స్ అలౌ చేయలేదు అనేసి. మాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసావు గదా! ఆ, అవును మీకే మరి అంతే కదా! అవును. కాకపోతే అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాం మళ్ళీ. చూసారా సార్? వెళ్ళాను నేను రాత్రి అమ్మని అడగండి ఆ! కావాలంటే. అప్పుడు కజిన్స్ తీసుకొని వెళ్ళా ఇంకా. హ్మ్. సో ఫ్రెండ్స్ తో చూడలే ఇంకా సలారు. బట్ వేరే మూవీస్కి వెళ్తా ఉంటా వాళ్ళతో. వెళ్తా ఉంటావు. ఉమ్. అంటే నువ్వొక్కడివేనా? ఇంకెవరైనా ఉన్నారా? చెల్లుంది. చెల్లుందా? చెల్లేమనిద్ది నిన్ను? చెల్లి ఎప్పుడు కొట్టుకోవడం ఉంటాం అంతే. చూసావా నా సినిమా వస్తుందని చెప్పావా? అలా ఏమన్నా కానీ ఆ! అది బాగా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటది. అవునా? ఉమ్. ఓకే. చెల్లేం చేస్తుంది? అంటే చదవడం. చెల్లి ఇప్పుడు 5th క్లాస్ అక్క. 5th క్లాస్. ఉమ్. చిన్న పిల్లే. ఉమ్. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడేమన్నా మధ్యలో రిలీజ్ అయ్యి ఉన్నాయా? ఉందక్క. నెక్స్ట్ ఒక ఇయర్ అట్లా. హారర్ కామెడీ, నేను, రోషన్, హ్మ్. స్టీవెన్ మధు అని మేము ముగ్గురం లీడ్ రోల్ గా. ఓకే. అది ఇంకా అనౌన్స్ చేయలే టైటిల్ ఇదంతా. ఓకే. అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అట్లా అవ్వచ్చు. నెక్స్ట్ మట్కా ఉంది వరుణ్ తేజ్ సార్ది. ఓహ్! లూసిఫర్ 2 వరుణ్ ఉంది. గారితో. ఓకే. వరుణ్ తేజ్ గారి చిన్నప్పటి ఉంది దాంట్లో హ్మ్. మట్కాలో. అంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ అంటే మీ పేరెంట్స్ వచ్చేవాళ్ళా? లేకుంటే నువ్వు ఒక్కడివే వచ్చేవాడివా? నేను మాక్సిమం ఒక్కడనే వెళ్ళడానికి ఇష్టపడతా అక్క. హ్మ్. ఎందుకంటే ఒక్కడనే వెళ్ళి నేనే చూసుకొని యాక్టింగ్ చేసుకొని వచ్చేయడం నాకు బాగా ఇష్టం. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ కానీ ఎవరినైనా తీసుకెళ్తే నాకు అదే అన్‌కంఫర్ట్ అని చెప్పా కదా! సో అలా ఉంటది. సో ఒక్కడనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. ఓకే. సో అలా టైంలో ఒక్కసారి నీల్ సార్‌తో అమ్మని కల్పిస్తే ఓహ్! బాగుంటదని ఒకసారి తీసుకొచ్చా. ఓకే. మా షూట్ ఆ రోజు హాఫ్ డే అయిపోయింది. చిన్న చిన్న మాంటేజెస్ తీస్తా ఉన్నారు సార్. హ్మ్. బ్రేక్‌లో వెళ్ళి కల్పించా మమ్మీని. కల్పిస్తే ఫస్ట్ అడగడం, మమ్మీ అడగడం ఎలా చేస్తున్నాడంటే యావరేజ్ చేస్తున్నాడు అన్న. అయ్యయ్యో! ఆ తర్వాత నేను అలా చూస్తున్నా సార్ నవ్వుతా. ఏరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా? చాలా బాగా చేస్తున్నాడమ్మా అన్నారు. ఆ! అప్పుడు మమ్మీ ఏమో థ్యాంక్ యూ సార్ అంటే, థ్యాంక్ యూ ఎందుకు మంచి అసెట్ ఇచ్చావు మా సినిమాకి అన్నావు. ఓహ్! ఆ తర్వాత మమ్మీ ఇలా యాక్టింగ్ నేర్పిద్దామని చూస్తున్నాం. కోర్స్ ఏమైనా హ్మ్. 10th తర్వాత అంటే అస్సలు ఏం చేయొద్దు. ఇప్పుడు న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది. అది ఏమైనా నేర్పిస్తే అది టెక్నిక్స్ లోకి మారిపోద్ది. ఓకే. న్యాచురల్ థింకింగ్ ఉంది అదే ఉన్నియండి అనేసి సార్ చెప్పడం. అసలు అమ్మగారు ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రశాంత్ నీల్ గారంటే అమ్మ బాబోయ్! అనుకున్నారా? లేకపోతే అసలు ఎట్లా ఫీల్ అయ్యారు? స్టార్టింగ్ లో అలానే ఉండేది అక్క. స్లోగా అలవాటు అయిపోయింది కానీ ఆ! స్టార్టింగ్ లో అమ్మో ప్రశాంత్ నీల్ సార్ ఆయనతో హ్మ్. మూవీ మాట్లాడతారో లేదో కూడా తెలియదు. తర్వాత ఇంత ఓకే. జరిగింది. మాట్లాడారు ఫైనల్‌గా అమ్మ ఉమ్. హ్యాపీ. ఆ. నీ రెమ్యూనరేషన్ చెప్పలేదు. అదేమో అక్క మమ్మీ చూసుకుంటారు నాకు తెలీదు. అన్నిటికి ఇదే చెప్తావా ఇంకా? ఆ, సినిమా రిలీజ్ అవ్వనప్పుడు సినిమా చూడండి అంటావు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అయిపోయింది కదా అంటావు. రెమ్యూనరేషన్ గురించి ఎందుకు మాట్లాడవు చెప్పు. నాకు అది చూసుకోవాలనిపిదక్క. మమ్మీ చూసుకుంటా ఉంటది. నాకు అనవసరమైన తలనొప్పి ఎందుకుంటుంటా. అరే నీకు తెలిసిద్ది కదా నేను ఇంత అమ్మోళ్ళు ఇంత చూసుకుంటారు కదక్క. తీసుకోవాలి. ఏది నాకేం కావాలనో కొనిపిస్తా ఉంటారు వాళ్ళు. హ్మ్. అవసరం అమ్మోళ్ళు కరెక్ట్ అన్నీ అయితే. చూసుకోవాలి గానీ అమ్మ మాత్రం షూటింగ్‌కి వద్దు. మ్హూ. ఆ? ఓకే. అండ్ మీరు ఫస్ట్ ఆ సినిమా చూస్తున్నప్పుడు మ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రశాంత్ నీల్ గారు మ్. అండ్ లైక్ ప్రభాస్ గారు కానివ్వండి, ఇంకా జగపతి బాబు గారు, ఈశ్వరీరావు గారు మీ సీన్స్ ఫస్ట్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నిన్న ఏంబీలో వెళ్ళామక్క. హ్మ్. ఇప్పుడు ఇంకా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయి మా సీన్ స్టార్ట్ అయిపోయి ఇంకా అందరూ కొంతమంది ఇంకా వస్తున్నారు. ఆ! అడ్డంగా ఫ్లాష్ లైట్లు వేసుకొని అయ్యయ్య! నేను ఇంకా వెళ్ళి వేరే సీట్ లో కూర్చున్నా. ఆ! కూర్చొని అప్పుడు అది 2 hours 55 minutes అనుకుంటా రన్ టైం. హ్మ్. అసలు ఎక్కడ అనిపించదు 3 hours అని అలా. అవును. అసల మ్, ఎందుకట్లా? ఇంకా అయిపోయింది ఏంది ఇంత ఫాస్ట్ గా అనుకుంటాం. నాకైతే సీరియస్‌లీ అట్నే ఆ, అనిపించింది. ఏంది ఇంత తొందరగా అయిపోయింది ఏంది? అసల సెకండ్ ఇంటర్వెల్ సీన్ కూడా ఏంది మ్. అసలు ఏమొచ్చింది? మనం ఏం చూసాము? అదే అదే ఇంత తొందరగా పడిపోయిందన్న ఫీల్ ఉంది అసల. అవును. అంటే అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు హ్మ్. ఎండ్ చేసేసారు. సో అలా 3 hours అనేది ఎక్కడ అనిపించదు మనకి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అప్పుడే ఆపేసారు ఏంటి అన్నట్టు అనిపించింది. సరే మూవీ మొత్తంలో ఉమ్. నీకు బాగా నచ్చిన సీన్ ఏది?
నాకు బాగా నచ్చిన సీన్ నీ సీన్స్ కాకుండా. నా సీన్స్ కాకుండా అయితే ఇంటర్వెల్ ఫైట్ ప్రభాస్ సార్ది, ఓ క్లైమాక్స్ ఫైట్ అసలు మామూలుగా రాలేదు కదా ఆయన క్రేజీ. ఎంట్రీ. అవునవును, అసలు. ఇంటర్వెల్ లో క్రేజీ ఉంటుంది. క్లైమాక్స్ లో ఇద్దరు కలిసి ఒక కాన్వర్సేషన్ చేసుకుంటూ ఫైట్ చేయడము, అంటే మాట్లాడతారు కదా నేను నీకంటే ఎక్కువ మంది చంపా అన్నట్టు, కామెడీగా. సో అలా ఆ రెండు బాగా అనిపించి. ఓకే. అండ్ ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళావు? ఏంబి అక్క. ఏంబికి వెళ్ళావా? అంటే ఆ పబ్లిక్ టాక్ నీకు ఒకటి తెలిసిద్ది కదా, ఏమనుకుంటున్నారు ఏంటి అసలు, ఫస్ట్ ఏమనుకున్నావు, ఏం విన్నావు నీ చెవులతో మూవీ గురించి? నేనైతే బ్లాంక్ ఉన్నా అక్క. నేను ఏ రివ్యూస్ కూడా, అందులో నా సినిమా అంటే రివ్యూస్ అసలు చూడను, డైరెక్ట్ వెళ్ళిపోతా. ఎందుకంటే స్పాయిలర్స్ చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు. సో నేను పొద్దున్న లెగ్గానే అమ్మ చెప్పడం, యూఎస్ఏ ప్రీమియర్స్ అప్పటికి పడిపోయాయి కదా, 1 AM షోస్ కూడా పడిపోయాయి, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందిరా అన్నాము. ఓకే అని ఇంకా నన్ను స్టోరీలో మెన్షన్ చేస్తున్నారు, చాలా మంది రివ్యూలు పెడుతున్నారు, నేను ఎవరిది చూడకుండా అలా డైరెక్ట్ ఇంకా థియేటర్కి వెళ్ళిపోయా, ఆ ఫీల్ పోకూడదని. ఓకే. అంటే కొంతమంది సోషల్ మీడియాలో లైక్ సినిమా అంత స్లోగా ఉంది, లైక్ ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు, ల్యాగ్ చేశారు అనేవి విన్నావా నువ్వు? వింటా ఉంటాం అక్క, కాకపోతే తక్కువ అవన్నీ. ఓకే. బట్ నాకు చూసినప్పుడు అలాంటివి ఏం అనిపించలేదు సినిమాలో కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ దక్క, మనం ఏం అనలేం వాళ్ళని. బట్ సినిమాని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు, లైక్ ఆ టైప్ లో ఏం చెప్తావని. అంటే వాళ్ళు ఇంటెన్షనల్లీ బ్యాడ్ చేస్తుంటే అలాంటి వాళ్ళని మనం లైట్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనం ఆలోచిస్తే వాళ్ళకి మనం ప్రియారిటీ ఇచ్చినట్టు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. అంటే సినిమా గురించి ఇలా చెప్పకండి, కావాలని బ్యాడ్ చేసిన వాళ్ళు. అదే అంటున్నాను నేను. అంటే కొంతమంది లైక్ ఎట్లుంటారంటే సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకుంటే ఓకే, బట్ దాని అంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, నచ్చితే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, బాలినప్పుడు కూడా అట్నే రిసీవ్ చేసుకోవాలి కదా అని థాట్ ఉంటది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు అంటున్నాను నేను. డిపెండ్స్ అక్క, ఇంకా వాళ్ళ ఒపీనియన్. ఒకవేళ ఒపీనియన్ చెప్పారు ఓకే, బట్ మరి దాన్ని ఎక్కువ చేసి అస్సలు బాగాలేదు అనే వల్లే ఇంకా వాళ్ళు వదిలేయడం, ఇంకా లైట్ తీసుకోవడం అలాంటి వాళ్ళని. ఏం చేయలేం మనం, వాళ్ళు మార్చినా వాళ్ళు మారరు. సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటావు ఎక్కువ? తక్కువ అక్క, సోషల్ మీడియా పోస్ట్ చేయడం ఎక్కువ, చాలా తక్కువ. ఎందుకు అట్లా? నేను పోస్ట్ చేస్తే మంచి పర్ఫెక్ట్ రీల్ కానీ పర్ఫెక్ట్ ఫోటో పోస్ట్ చేయాలి, లేదంటే సైలెంట్ కూర్చోవాలి అన్నట్టు ఉంటా. మరి ఇప్పుడు ఏం చేస్తావు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవే సలార్ వర్కింగ్ స్టిల్స్, కొంచెం ఓటీటీకి వచ్చాక, అది ఇప్పుడప్పుడే అవ్వదు, కొంచెం ఓటీటీకి వచ్చాక అప్పుడు రీల్స్ పోస్ట్ చేయడం కానీ. ఓకే కార్తికేయ, నువ్వు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.